వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ రుచి చూడులో మీకు సరికొత్త వంటకాల్ని పరిచయం చేసేందుకు ముసారాంబాగ్లో ఉన్న సాహితి అలాగే సౌమ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మరి వాళ్ళు మన కోసం ఏ రెసిపీస్ని తయారు చేయబోతున్నారో ముందుగా వారిని పరిచయం చేసుకొని అడిగేద్దాం. హాయ్ సాహితి. హలో. సో సాహితి. హాయ్ సౌమ్య. ఓహ్, సో మీ ఇద్దరు కలిసి ఇవాళ రుచి చూడు వ్యూవర్స్ కోసం మంచి వంటకాలను తయారు చేయబోతున్నారు అంతేనా? మీ ఇద్దరికి వంటలు వచ్చా బాగా? పర్లేదు. ఓకే, పర్లేదా? ఓకే, సో ఏం తయారు చేయబోతున్నారు? బ్రెడ్ మసాలా. బ్రెడ్ మసాలా. ఓకే, సో ఇద్దరు సేమా? బ్రెడ్ మసాలా తయారు చేయబోతున్నారు. వెరీ గుడ్. సో నువ్వు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఇప్పుడు రెసిపీని రెడీ చేయబోతున్నారు అంతేనా? సో మరి బ్రెడ్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? బ్రెడ్, గరం మసాలా, క్యాప్సికమ్, సాల్ట్, కారం, ఆనియన్స్, ఆయిల్, టొమాటో కెచప్. సో వ్యూయర్స్, మరి బ్రెడ్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదా, తయారు చేసే విధానం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి సాహితి? సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలా? ఓకే. సో ఇప్పుడు బ్రెడ్ కాల్చుకోవాలి. ఓకే, రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ కాల్చాలంటే కొంచెం ఆయిల్ వేయాలా, అవసరం లేదా? ఫస్ట్ కాలేటప్పుడు రోస్ట్ అయ్యేటప్పుడు వేయాలి. ఓకే, సో దీంట్లో ఎవరు పర్ఫెక్ట్ ఈ రెసిపీని తయారు చేయడంలో? ఇద్దరా? వెరీ గుడ్. అయితే సో అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి అంతేనా? ఓకే, సో రోస్ట్ అయిన తర్వాత దానికి మళ్ళీ ఆయిల్ యాడ్ చేయాలి అంతేనా? ఓకే, అంటే 2 sides బాగా రోస్ట్ అవ్వాలి. ఓకే, అంటే అప్పుడు స్టఫింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళి. ఓకే, సో అందుకోసం మనం ఫస్ట్ రోస్ట్ చేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 2 sides బాగా రోస్ట్ అయ్యేలా చేసుకోవాలి అంతే కదా? వెరీ గుడ్. సో ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? మమ్మీ. ఓ వెరీ గుడ్. నేర్చుకుంటూ ఉంటారా? హాబీనా వంట చేయడం? అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఇంట్లో హాలిడేస్ ఆ టైంలో. ఓకే, ఏం చేస్తూ ఉంటావు సాహితి? నేను బీటెక్ 2nd year చదువుతాను. ఓకే, నువ్వు సౌమ్య? ఫిజియోథెరపిస్ట్. అరే, ఒకళ్ళు డాక్టర్ ఒకళ్ళు ఇంజనీర్, మీ ఇద్దరు కలిసి వంట చేయడం అసలు గ్రేట్ కదా. అంటే యాక్చువల్లీ ఎప్పుడన్నా అలా చేస్తూ ఉంటావు. సో నీకు కూడా హాబీనేనా ఇది వంట చేయడం అనేది? హాబీనేనా? ఓకే, యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే. వెరీ గుడ్. అవునా? మదర్ నేర్పిస్తారు ఎక్కువ. సూపర్ సూపర్. ఏంటి మీ అమ్మగారి పేరు? లక్ష్మి. మీ ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో కాలేజ్ మేట్స్ ఎట్లా? ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఫ్రెండ్స్. ఓ, తరతరాలుగా వస్తుందా స్నేహం? మీ అమ్మమ్మ వీళ్ళ అమ్మమ్మ, మీ నానమ్మ వీళ్ళ నానమ్మ, మా పిన్ని వీళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. అచ్చా, సో అలా మీరు మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు అంతేనా? ఓకే, వెరీ గుడ్. ఎలా ఉన్నారు స్టడీస్లో మీ ఇద్దరు? నేను గుడ్. బ్రాహ్మ అంటే తను లైక్ ఇంటి దగ్గరే ఉంటాం కానీ స్టడీస్ విషయంలో ఎక్కువ వేలు అబ్బసరమా, అంతేనా? స్టడీస్ విషయంలో మాత్రం అసలు వేలు పెట్టారంట. కుకింగ్ అలాంటివి అయితే ఓకేనా? సో హాబీస్ ఏంటి ఇద్దరివి? సేమ్ హాబీసా? వంట చేయడమేనా? ప్లేయింగ్ షటిల్, వాచింగ్ టీవీ. సూపర్. నీది? నేను వైలిన్ ప్లే చేస్తాను. వైలిన్. సో నాకు అది ఇంట్రెస్ట్. ఇంకా సింగింగ్ మీద కొంచెం పట్టుందా? పట్టు కొంచెం ఉంది, పర్లేదు. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ సింగర్ వినవు? క్లాసికలే. ఓ, అంటే నేర్చుకున్నావు రైట్? ఇప్పుడు నేర్చుకుంటున్నాను వైలిన్ ప్లస్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్. ఓకే ఓకే, సో వోకల్ కూడా నేర్చుకుంటున్నావు అంతేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మయ్య, అప్పటి నుంచి కుస్తీ పడితే ఒక్కటి రోస్ట్ అయింది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే, సో ఓకే సౌమ్య, ఇంకా ఏం చేస్తూ ఉంటారు మామూలుగా? మీకు కాలేజ్ ఎలా ఉంటుంది? కాలేజ్ పేరు ఏంటి? కాలేజ్ ఎంఎన్ఆర్ కాలేజ్. ఎంఎన్ఆర్ కాలేజ్. టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 9 to evening 5. సో కాలేజ్ టైం అంతా చాలా స్టడీస్ అందులోనే బిజీగా ఉంటారా? లేదండి, అలా ఏం లేదు. చీ, కాలేజ్కి ఎవరైనా చదువు కోసం వెళ్తారా అన్నట్టు చెప్తుంది అసలు. అవునా? చదువు ఇంపార్టెంట్ ప్లస్ వెరీ గుడ్. దట్ ఈస్ వాట్ నేను అనడం అలా జోక్గా అన్నాను, కానీ నువ్వు కనుక లేదు చదవడం తక్కువే అంటే మాత్రం ఇక్కడే క్లాస్ వీకేదాన్ని ఫస్ట్ నేను. సో మనం కాలేజ్కి వెళ్ళేది చదువు కోసమే వెళ్తున్నాం. సో ఓకే, ఫ్రెండ్స్ కలుస్తారు కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. నీ సంగతి ఏంటి? నేను లైక్ అంటే ఎంజాయ్ చేస్తాను, చదువుతాను, రెండు కావాలి. ఓకే ఓకే, సో వెరీ గుడ్. ఎక్కడ దాకా వచ్చింది మన ఈ రెసిపీ? సో ఇవి రోస్ట్ అయ్యాయి కొంచెం. సో ఇవి తీసి పక్క ప్లేట్లో పెట్టేసి. కాదు, ఇవేమో కొంచెం డార్క్గా అయ్యాయి కదా, ఇది కూడా అంత అయ్యేంత వరకు పెడదామా లేకపోతే అవసరం లేదా? పెట్టొచ్చు. ఓ వెరీ గుడ్.
సో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారమ్మా మీ ఇద్దరు కూడా. దీనికి కొంచెం ఆయిల్ అవసరం లేదా? అవసరం లేదు, అంటే పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఆయిల్ అన్న యూస్ చేయొచ్చు, లేకపోతే చీజ్ అన్న యూస్ చేయొచ్చు, మన ఇష్టం అది. ఓకే ఓకే. ఇంకేం చేద్దాం మరి ఇప్పుడు? ఇంకా ఇవి తీసేసి సో అవన్నీ కూడా ఇంకా రోస్ట్ అవ్వాలి అంతే కదా? సరే మరి కాసేపు వెయిట్ చేద్దామా అవన్నీ రోస్ట్ అయ్యేంత వరకు? ఓకే ఓకే. సో సాహితి వేగిపోయినట్టేనా ఇవి? ఓకే తీసేయడమేనా? ఇంకా రోస్ట్ అయిపోయాయి కదా? రోస్ట్ అయ్యాయి. ఓకే. సో డిష్ అవుట్ చేసుకోవడమేనా? ఏంటి రెసిపీ అయిపోయిందా అప్పుడే? లేదు, ఇంకా చాలా ఉంది. ఓకే వెరీ గుడ్. అయితే సో ఏంటి మీకు ఏమైనా టిప్స్ తెలుసా నాన్న? ఇద్దరు ఒక టిప్ చెప్పండి. లిప్స్ కలర్ డార్క్ అవ్వాలి అంటే స్ట్రాబెర్రీని బాగా తురిమేసి, సో దాని నుంచి ఒక జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలుపుకొని రాత్రి పెట్టుకొని పడుకుంటే ఒక 1 monthలో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓ తర్వాత అంతా పింక్ కలర్ వచ్చేస్తాయా? అంటే డిపెండ్స్, కొంతమందికి లేట్గా కొంతమందికి తొందరగా, ఓకే డిఫరెన్స్ అయితే డిఫరెన్స్ విల్ బి దేర్ అంతేనా? వెరీ గుడ్. నిజంగా మంచి టిప్పే. మామూలుగా రెగ్యులర్గా లిప్స్టిక్స్ యూజ్ చేసే వాళ్ళకు కూడా లిప్స్ అంతా కూడా డల్ అయిపోతూ ఉంటాయి, షైనీ ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతుంది. కాబట్టి సో స్ట్రాబెరీ జ్యూస్తో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి కనుక మీరు లిప్స్కి పెట్టుకుంటే మీ పెదవులు మృదువుగా ఉంటాయి. సో ట్రై చేయండి. నైస్ టిప్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సౌమ్య నువ్వు చెప్పు. ఇప్పుడు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఏ బ్యూటీ కాన్షియస్ కదా. కదా అది కంపల్సరీ కదా. సో ఎవ్రీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుని అందులో కొంచెం క్యూమిన్ సీడ్స్ వేసి కొంచెం కరివేపాకు వేసి అవి రోజు మార్నింగ్ తీసుకుంటే కొంచెం సన్నగా అవుతుంది. తాగడమా? ఇంటేక్. డ్రింకింగ్ ఇంటేక్. ఓకే ఓకే. సో జీలకర్ర నీళ్లు, జీరా వాటర్ అంతే కదా? హాట్ వాటర్ లో జీరా వేసేసి కరివేపాకు వేసేసి అవి ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ బాయిల్ చేయాలి వాటిని. నో ఫస్ట్ వాటర్ ఒకటే బాయిల్ చేయాలి. హాట్ వాటర్ లో క్యూమిన్ సీడ్స్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అవి అలా తీసేసుకోవాలి. సో వ్యూయర్స్, సౌమ్య కూడా ఒక మంచి టిప్ చెప్పిందండి. జీరా వాటర్ కనుక ఇంటేక్ తీసుకుంటే మనము చక్కగా స్లిమ్గా ఉంటాము, అట్ ది సేమ్ టైం బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అందంగా తయారవుతారు అని చెప్పింది. సో మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ముందుగా వాటర్ని చక్కగా బాయిల్ చేసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు ఇవి వేసి, జీలకర్ర అలాగే కరివేపాకు దాన్ని తీసి పారేయకుండా కరివేపాకుతో పాటుగా మనం కనుక ఆ జీరా వాటర్ తాగితే చక్కగా స్లిమ్గా అవుతారు, అట్ ద సేమ్ టైం అందంగా కూడా ఉంటారు. సో ఈ 2 మంచి టిప్స్ని మీరు ఫాలో కండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మంచి టిప్స్ చెప్పారు ఇద్దరు. నెక్స్ట్ ఏం చేద్దాం? కడాయి హీట్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి దాంట్లో. అంటే దానికి స్టవ్ వెలిగించుకోవాలి కదా? ఓకే. ఈ ప్యాన్ ఓకేనా నాన్న? ఓకే ఓకే. సో ప్యాన్ వేడైందా? కొంచెం వేడకాలి. అవును చెప్పండి, ఇది ఇంతకీ స్నాకా లేకపోతే కర్రీనా? పిల్లలు స్నాక్ ఐటమ్ గా బాగా ఇష్టపడతారు అన్నమాట. అంటే మీలాంటి పిల్లల? మాకంటే చిన్న పిల్లలు. ఓ మీరు పిల్లలు కాదు పెద్దవాళ్ళం అయిపోయామని డిసైడ్ అయిపోయారా? నాట్ లైక్ దట్. ఇందులో ఒక 4 spoons ఆఫ్ ఆయిల్ వేయాలి. ఓకే. సో ఇష్టం అయితే ఇద్దరికి కూడా వంట చేయడం అనేది హాబీ అంతేనా? సో డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? కర్రీస్ లాంటివి కూడా చేస్తూ ఉంటారా? కర్రీస్ కూడా. ఇప్పుడు 1 cup ఆఫ్ ఆనియన్స్ వేయాలి. ఓకే. సో ఆనియన్ వేసిన తర్వాత ఏం వేయాలి సౌమ్య? క్యాప్సికమ్ వేయాలి. ఓకే. కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా? కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, ఇవి కంప్లీట్ గా ఇది అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేయాలా? ఓకే. నాకు తెలిసి మీరిద్దరు కలిసి వంట చేస్తేనే అది పర్ఫెక్ట్గా ఉంటుందేమో అంతేనా? అలా ఏం లేదు, ఎవరి వంట వాళ్ళకి. అవునా? ఇళ్ళలో సెపరేట్గా చేస్తారు కరెక్టే, కానీ అక్కడ మీ మదర్ ఉంటుంది కదా మీతో పాటు. మదర్ అప్పుడు రాని కిచెన్ లో అడుగు పెట్టొద్దు జాగ్రత్త అని చెప్పేస్తారా? అది అప్పుడు వంటేనా ఇంకేమన్నా? లేదు అది వంటే అవుతుంది. సూపర్. యాక్చువల్లీ కొన్ని సార్లు వస్తారు when she is used to teach me, తను నేర్పించేటప్పుడు she will stand beside of me. ఓకే. సో నీకు ఆల్రెడీ వచ్చిన వంట అయితే ఇంకా అమ్మ అవసరం లేదు, అక్కడ పక్కన ఉండాల్సిన అవసరం లేదు అంతేనా? ఓకే నైస్. వేగినట్టేనా? ఇది వేసేనా క్యాప్సికమ్? చూడు వేగుతుందా? ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి ఇంకా? నెక్స్ట్ ఇప్పుడు ఇది కొంచెం వేగాలి. ఓకే. కొంచెం స్టవ్ ఫ్లేమ్ పెంచుతున్నాను. మీరేం చెప్పారా? మీరు అన్ని మా గురించి తెలుసుకుంటారు. మీ హాబీస్ ఏంటి?
ఇలా ప్రోగ్రామ్స్ మీతో పాటు ప్రోగ్రామ్స్ చేయించడమే నా హాబీ. దీంట్లో పసుపు ఏమైనా యాడ్ చేయాలా? అవసరం లేదా? అవసరం లేదు. కెచప్, టొమాటో కెచప్ యాడ్ చేస్తాం కాబట్టి పసుపుతో పని లేదు. ఓకే. సో సౌమ్య చెప్పనా, ఇంకా ఎటువంటి స్నాక్స్ చేస్తూ ఉంటావు? ఇంకా అంటే ఎక్కువ ఇంట్లో స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు. నువ్వు స్వీట్ తింటావా బాగా? బాగా. బెల్లం అంటే ఇష్టమా? ఓకే. సో ఏం స్వీట్స్ బాగా చేస్తావు? మేము ప్లేసెస్ డిఫరెంట్ అయినా కూడా వీఆర్ లైక్ జాయింట్ ఫ్యామిలీ. హాలిడేస్ వస్తే చాలు ఎప్పుడు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను అనమాట. ఓ వెరీ గుడ్. ఇక్కడ ట్రై చేస్తావా వంట? హోమ్ మేకర్ చాలా కుక్ చేస్తారు. స్వీట్ హోమ్ మేకర్ అంటే తను స్వీట్ అనా, స్వీట్స్ బాగా చేస్తుందనా? రెండు. సో స్వీట్స్ బాగా చేసే వాళ్ళందరూ స్వీట్ హోమ్ మేకర్. అది అండర్లైన్ చేసుకోండి ఆ విషయాన్ని. బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు హాలిడేస్ అని నేను వచ్చాను కదా, ఫస్ట్ నుంచి మొత్తం తనే నేర్పిస్తుంది ఏ స్వీట్ చేద్దాము. మరి స్వీట్ కాకుండా ఇవాళ ఎందుకు హాట్ చేస్తున్నావు? రోజు చేసే రొటీనే ఉంది. ఇదంటే ఇది నా ఫేవరెట్, నాకు నా తమ్ముడికి ఇష్టం. ఓ వెరీ గుడ్. సో నీ గురించి చెప్పినాను, నువ్వు స్వీట్స్ బాగా చేస్తావా, హాట్ బాగా చేస్తావా? నేను హాటే కొంచెం అనిపించింది నాకు. స్వీట్స్ అంత నచ్చవు నాకు, హాట్ అయితే కొంచెం బెటర్. ఓకే. నువ్వేంటి బాగా చేసేవి, నీకు నచ్చిన వంటలు ఏంటి? నేను డైలీ చేసేవి నార్మల్గా చేస్తాను. ఏంటి నువ్వు డైలీ వంట చేస్తావా? డైలీ అంటే డైలీ కాదు. అబ్బో, అక్కడికి ఏదో డైలీ వంట చేస్తున్నట్టు డైలీ చేసే వంటకాలు అయితే అంటే ఫ్రీగా ఉన్న రోజు ఇంట్లో వంట చేస్తాం, అలాంటప్పుడు చేస్తాము. ఓకే. మీ మమ్మీ చాలా అదృష్టవంతురాలు. ఎవ్రీ సండే మీ మమ్మీకి హాలిడేనేనా? అలాంటి అదృష్టం ఏం లేదు మమ్మీ. వెంటనే గాలి తీసేయడమే ఇంకా. ఓకే సరే చెప్పు, ఇంతకీ నీకు ఇష్టమైన రెసిపీ ఏంటి? నాకు ఫ్రాంకీ చాలా ఇష్టం. ఫ్రాంకీ. ఓకే. వెజ్ ఫ్రాంకీ. ఓకే. అది కొంచెం ఫాస్ట్ ఫుడ్ లాగా, జంక్ ఫుడ్ లాగా ఉంటుంది కదా, అయినా కూడా పనీర్ ఫ్రాంకీ అయితే కొంచెం హెల్తీ కూడా కాబట్టి నాకు పనీర్ ఫ్రాంకీ ఇష్టం చాలా. మీరిద్దరు చీటింగ్ చేశారు ఇవాళ. ఎందుకు? సరే పర్లేదు, తనకి ఇష్టమైన రెసిపీ కాబట్టి ఇట్స్ ఓకే. మరి ఫ్రాంకీ ఎందుకు చేయలేదు నువ్వు? నాకు తెలియాల్సిందే ఇప్పుడు. ఫ్రాంకీ అంటే ఇది చిన్న పిల్లలకి ఇష్టం కాబట్టి ఇది ఫ్రాంకీ అందరికీ నచ్చదు కదా, కొంతమంది తింటారు కొంతమంది తినరు. సరే పాపం వీళ్ళకంటే చిన్నపిల్లల కోసం ఇవాళ వీళ్ళు పెద్దవాళ్ళై ఈ వంట చేస్తున్నారండి. పోనీ వెళ్ళండి, ఇంకా ఈ సాక్రిఫైస్ చేసేసారు. రెసిపీ ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు ఇది కొంచెం వేగాయి, సో టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. ఓకే. కావాలంటే మీకు ఇష్టమైన రెసిపీ చెప్పండి, రేపు చేస్తాం. ఓ సరే అయితే దీనికి ఓకే చెప్పేస్తాను. అయితే ఇటు ఇవ్వనా, నేను వేస్తా. 4 to 5 స్పూన్స్. ఓకే చూడు, ఇంత క్వాంటిటీ ఓకేనా? ఇంకొంచెం ఒక 4 స్పూన్స్ వేయాలి. వేసేనా? దానా 4 స్పూన్స్. సో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో, రెసిపీ ఏదైతే ఉందో, ఎంత క్వాంటిటీ, ఎంతమందికి మీరు సర్వ్ చేయొచ్చు? ఒక చిన్నపిల్లలు ఒక 3 మెంబర్స్. అసలు మాటకు ముందు ఒక చిన్నపిల్ల, మాటకు తర్వాత ఒక చిన్నపిల్ల. యాక్చువల్లీ మా ఇద్దరికి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఓహో, అంత చిన్న పిల్లలు ఈ రెసిపీని తింటారా? అంటే వీళ్ళ తమ్ముడు అంత చిన్న పిల్లలు అయితే తింటారు. 8 years బాబు. 8. ఓ వెరీ గుడ్. సాహితి అండ్ సౌమ్య రెడీ అయిపోయిందా? ఫ్లేమ్ తగ్గించి వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 కప్ వాటర్. ఓకే. కప్ ఎక్కడుంది? కప్ అవసరం లేదు, కొలత. ఓకే, మీకు కొలత. ఓకే, ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా. ఓ యా, సరిపోయిందా? అది కొంచెం అంటే ఇవి బాయిల్ అవ్వాలా వాటిలో? కొంచెం. లిడ్ ఉందా, అవసరం లేదా? అవసరం లేదు. ఓకే. ఇప్పుడు కొంచెం. ఓకే. సో ఈ లోపు మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. ఎన్నేళ్ల నుంచి మీ ఫ్రెండ్షిప్? 2 years అవుతుంది. సో 2 years నుంచి ఇంత థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్? థిక్కెస్టే. బయట కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే. సో హ్యాపీగా తిరుగుతాము, ఎంజాయ్ చేస్తాము. ఫ్రీడమ్. ఎవరు ఏమన్నారు, పేరెంట్స్ కి కూడా తెలుసు కాబట్టి తిరుగుతూ ఉంటాం. ఎలాగో మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రెండ్సే కాబట్టి ఇంక ఇబ్బందే ఉండదు కదా. ఎవరు? మాది విజయవాడ, మంగళగిరి. అచ్చా. ఇది నేటివ్ హైదరాబాద్ అన్నమాట. అచ్చా. ఓకే. నేను హాలిడేస్ కోసం, మా పిన్ని వాళ్ళది హైదరాబాద్, నేను హాలిడేస్ కి వస్తాను ఇక్కడ. మీ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే తను నీకు ఫ్రెండ్ అయిందా? ఓ వెరీ గుడ్. చెప్పాను కదా, మా పిన్ని వాళ్ళ మదర్ ఫ్రెండ్. ఓకే, బాయిల్ అయిపోయాయా? ఇప్పుడు ఏమేమి బాయిల్ అయ్యాయి? సాస్, క్యాప్సికమ్, ఆనియన్స్, ఇంకా వాటర్ వేసి బాయిల్ చేసాను. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం కారం ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అవసరం లేదు, ఆల్రెడీ వేసేసావు కాబట్టి. యాక్చువల్లీ గరం మసాలాలో ధనియాలు అన్ని మొత్తం ఏమేమి ఉన్నాయి ఇప్పుడు దీంట్లో? ధనియాలు,
ఆల్ మసాలాస్, చెక్క మొత్తం అన్ని మసాలాస్ మిక్స్. ఓకే. సో యాక్చువల్గా మనం యూజ్ చేసే మసాలాలతో పాటుగా అంటే దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ, యాలకులు కానీ, సాజీరా కానీ, వీటితో పాటుగా ధనియాలు కూడా యాడ్ చేసి ఇలా పౌడర్ లాగా చేశారండి. సో ఇప్పుడు ఈ పౌడర్ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నారు. కారం వేస్తున్నారా? వేయండి. ఓకే, కారం వేసేసావు కదా, ఇప్పుడు గరం మసాలా ఎంత వేయను? మొత్తం అంతానా? కొంచెం ఒక హాఫ్ స్పూన్ చూడు సరిపోతుందా? ఇంకొంచెం. ఓకే, ఇందాక అడిగాను సాల్ట్ వేయాలా, ఇప్పుడు అవసరం లేదా? సాల్ట్ ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకున్న సాల్ట్ అయినా తెలియదు కదా, కావాలంటే తక్కువ వేసుకోవచ్చు లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగూ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆనియన్స్ వేగేటప్పుడు వేసిన ఆనియన్స్ సాల్ట్ సరిపోతుంది అని అంటున్నారు. సో చూద్దాం. యాక్చువల్లీ ఇది కొంచెం బాయిల్ అయ్యేసరికి ఇందాక మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఒక పని చేద్దాం, దీని మీదకి షిఫ్ట్ చేద్దామా? సో మన ఇష్టమా షేప్? షేప్ మన ఇష్టం. ఓకే, జస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకో, అంతేనా? ఓకే, సో అలా చాకుతో కట్ కానప్పుడు వీలైతే తుంచేయచ్చు. సో వేసేయడమేనా దీంట్లో? వేసే మేడమ్స్ కరెక్ట్గా వేస్తున్నానా అండి? పర్లేదు, మా ట్రైనింగ్లో మీరు కూడా నేను కూడా సెట్ అయిపోయా కదా, వెరీ గుడ్. మీలాంటి టీచర్స్ దొరక్కే ఎన్ని రోజుల నుంచి నేను వంట నేర్చుకోలేదు. ఇవాళ నుంచి ఇరగదీస్తాను, ఇంకా నేను కూడా చించేస్తాను. ఓకే, సో ఇదేంటి డ్రై అయిపోతుందా? డ్రై. సాస్ ఫ్లేవర్ కానీ అట్లాగే క్యాప్సికమ్ అదంతా వాటికి పట్టేంత వరకు కలుపుతూ ఉండాలా? యాక్చువల్లీ ఇది కొంతమంది కొంచెం డ్రైగా ఇష్టపడతారు, లేకపోతే సూప్గా కూడా ఇష్టపడతారు. సూప్ కావాలంటే ఇందాక మనం పోసుకున్న క్వాంటిటీ ఆఫ్ వాటర్కి ఇంకా ఎక్సెస్ పోసుకుంటే. ఓకే, అంటే ఇదేమైనా రైస్ కి ఆర్ చపాతీ కాంబినేషన్ జస్ట్ తినడానికి? ఈవినింగ్ స్నాక్ లాగా. ఓకే ఓకే, సో దీంట్లో వాటర్ కనుక ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయింది, రెడీ అయిపోయినట్టేనా? వావ్, నైస్. సో సర్వింగ్ బౌల్ రెడీనా? ఎస్. ఫ్లేమ్ ఆఫ్ చేద్దామా? ఓకే, ఇది కొంచెం స్వీట్గా స్పైసీగా అలా ఉంటుందేమో కదా. ఓ, సో నీకు స్పైసీ అంటే ఇష్టం, తనకి స్వీట్ అంటే ఇష్టం కాబట్టి ఇద్దరూ కలిపి ఒక స్పైసీ స్వీట్ చేసేసారు. అందుకే మసాలా బ్రెడ్. ఓకే, మసాలా కారంగా ఉంటుంది, బ్రెడ్ తీయగా ఉంటుంది. మసాలా బ్రెడ్ రెడీ. ఏం చేయాలి ఇప్పుడు నేను? మీరు తినాలి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సాహితి అండ్ సౌమ్య ఇద్దరూ కలిసి చేసిన బ్రెడ్ మసాలా నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చేసే కంటే ముందుగా మీకు ఒకసారి ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక పెనం పెట్టేసి ప్యాన్ పెట్టేసి దాని మీద బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని రోస్ట్ చేయాలి. సో 2 సైడ్స్ కూడా చక్కగా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. వైల్ రోస్టింగ్ కొద్దిగా ఆయిల్ వేస్తే ఇంకొంచెం బాగుంటుంది, క్రిస్పీగా ఉండడం కోసం అలా ఆయిల్ వేసి వాటిని రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ అయిన బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టేసి దాని మీద దాంట్లో కొద్దిగా నూనె వేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ ఆనియన్స్ వేసి, ఆనియన్స్ బాగా వేగడం కోసం దాంట్లో కొద్దిగా ఉప్పు వేయాలి. సో అవి చక్కగా వేగాయి అనిపించిన తర్వాత మళ్ళీ ఒక కప్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకుని దాంట్లో అవి కూడా వేసి, అవి రెండు కూడా బాగా వేగుతున్నాయి అనిపించిన తర్వాత దాంట్లో సాస్ వేయాలి. సో సాస్ ఎలా వేసుకోవాలంటే మన బ్రెడ్ స్లైసెస్కి ఆ రేషియోకి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా దాంట్లో డిప్ అయ్యి ఈ ఫ్లేవర్ అంతా కూడా వాటికి పట్టేంత సాస్ తీసుకోవాలి. వీలైనంత టేబుల్ స్పూన్స్ యూస్ చేసి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాస్, టమాటో సాస్ యూస్ చేస్తే బాగుంటుంది. సో అలా చేశారు. ఆ తర్వాత టమాటో సాస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాంట్లో కారం, అలాగే గరం మసాలా పొడి, ఇందాక చెప్పాను గరం మసాలా పౌడర్ ఎలా రెడీ చేసుకున్నారో, సో ఆ గరం మసాలా పౌడర్ కూడా వేసి అదంతా మంచి ఫ్లేవర్ వస్తుంది అని తెలిసిన తర్వాత ఆల్రెడీ మనం స్లైసెస్ ఏవైతే ఉన్నాయో బ్రెడ్ స్లైసెస్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కూడా మన ఇష్టమైన పీసెస్ లాగా రెడీ చేసి కట్ చేసి పెట్టేసుకొని వాటిని ఇందులో వేసి ఈ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేలాగా మనం ఏదైతే కర్రీలాగా రెడీ చేసి పెట్టుకున్నామో సో అదంతా కూడా ఈ బ్రెడ్ స్లైసెస్కి, రోస్ట్ అయిన బ్రెడ్ స్లైసెస్కి పట్టేలాగా చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇలా రెడీ చేసుకోవాలి.
సో అలా రెడీ అయిన మసాలా బ్రెడ్ నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చేసి చెప్తాను. దీనికి స్పూన్ కూడా అవసరం లేదు. బాగున్నాయి. యాక్చువల్గా సాల్ట్ వేయలేదు, సో సాల్ట్ తక్కువగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఆనియన్స్కి వేసిన సాల్ట్ దీనికి కరెక్ట్గా సరిపోయిందండి. అండ్ యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా రిజిస్టర్ అవుతున్నాయి. సో కొద్దిగా బ్రెడ్లో ఆ రోస్ట్ అయిన క్రిస్పీనెస్, ఎట్ ద సేమ్ టైం ఈ సాస్లో ఉన్న మెత్తదనం, మసాలా సాస్లో డిప్ అవ్వడం వల్ల ఆ సాఫ్ట్నెస్ కూడా ఉంది. సో చక్కగా కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా, మొత్తానికి మసాలా బ్రెడ్ ఈజ్ సూపర్. ఓకే, సాహితి అండ్ సౌమ్య ఇద్దరు కూడా చాలా చాలా టేస్టీ అయిన మసాలా బ్రెడ్ నా కోసం అలాగే వ్యూయర్స్ కోసం చూపించినందుకు గాను, నాలాంటి చిన్నపిల్లల కోసం చేసి చూపించినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి రెసిపీ తయారు చేసినందుకు గాను మీ ఇద్దరికి గీతాకృష్ణ శారీస్ వారి తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఇది పనామా అండ్ కొత్తపేటలో విత్ బ్రాంచెస్ ఉన్నాయి గీతాకృష్ణవి. డూ విజిట్ ఇట్. మరేంటి మీ ఇద్దరు చక్కగా పంచుకుంటారు కదా, మంచి ఫ్రెండ్స్ అని ఇద్దరికి కలిపి ఒక గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. Completely I dedicated this to her only. అబ్బో, అసలు ఏమన్నా ఫ్రెండ్షిప్. ఓ నాయనో. సో వ్యూయర్స్ చూసారు కదండి, సాహితి అండ్ సౌమ్య సూపర్ డూపర్ రెసిపీని తయారు చేసి చూపించారు. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై